రావణుని సంహరించిన అనంతరం అయోధ్యలో సత్యం, ధర్మం, శాంతి రాజ్యాలు పునఃస్థాపించబడ్డాయి. శ్రీరాముడు రాజ్యాన్ని పరిపాలించాడు. ప్రజలకు న్యాయం, భద్రత, ఆనందం మరియు శాంతిని ప్రసాదించాడు. ప్రభు, నన్ను పిలిచారని తెలిసింది. అవును నారద, నా ఈ మానవ రూపం ముగింపుకు చేరుకుంటోంది. యమధర్మరాజుకు సమాచారం ఇవ్వాల్సిన సమయం వచ్చింది. ప్రభు, ఏమంటున్నారు? మీలేని ఈ అయోధ్య ప్రతి రూపానికి ముగింపు తప్పదు నారద. ధర్మం స్థాపించబడింది. నా కార్యం పూర్తయింది. మీ ఆజ్ఞ ప్రభు. ఏమైంది నారద? ఎందుకు అంత ఆందోళనగా ఉన్నావు? చెప్పు నారదా, ఏమి జరిగింది? యమధర్మరాజు, ఆయనే మరణానికి అధిపతి. మీ ప్రాణాన్ని హరించేందుకు ఆయన సిద్ధమయ్యాడు. అతని ప్రతి అడుగుకు నేల కంపించింది. సర్వం ఊపిరి బిగబట్టింది. అతడు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాడు. రఘునందన రఘు రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన. ఎందుకంటే అక్కడ ఒక శక్తి నిలబడి ఉంది. పర్వతం లాంటి రూపం, శ్వాస నిండా రామనామం. అతని ముందు మరణమైనా, దేవతలైనా, 3 లోకాల శక్తులైనా నిలవలేవు. మీరు తీసుకునే ఊపిరి, గాలి కూడా మీ దగ్గరికి రావాలంటే మొదట ఆ శక్తిని దాటి రావాల్సిందే. యమధర్మరాజు మీ ప్రధాన ద్వారం కాదు కదా, కనీసం అయోధ్యలోకి కూడా ప్రవేశించలేకపోయాడు. హనుమా